హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. దయచేసి అక్కడ చూసి అందరూ ఫాలో చేయగలరు. భర్త కోపం, దాని వెనుక కారణం రెండూ తెలిసిన మానస గారు ఆయన విడిచి వెళ్ళిన మౌనంలో మరింత నలిగిపోతూ మెడిసిన్స్ వేసుకుని పడుకున్నారు. బయటకు రావడమే హాస్పిటల్లో ఉన్న శాలినికి కాల్ చేసి రమ్మని చెప్పి జ్యువెలరీ షాప్ మీద పడ్డాడు రాజ్. ఎప్పుడూ లేనిది రాజ్ స్పెషల్గా ఫోన్ చేసి రమ్మనటం ఒక వింత అయితే, జ్యువెలరీ షాపింగ్ అనడం అంతకన్నా పెద్ద వింత. ఎవరి కోసం అని చాలా అంటే చాలా క్యూరియస్గా అడుగుతూ రాజ్తో పాటు లోపలికి ఎంటర్ అయింది శాలిని. మార్నింగ్ పెళ్లి చేసుకున్నా, నైట్కి శోభనం చేసుకుంటున్నా. ఉట్టి చేతులతో స్టార్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు, అందుకే ఇలా ప్లాన్ చేశా అని చాలా నార్మల్గా రాజ్ చెప్తూ ఉంటే మేకులు కొట్టినట్టు టక్కున నిలబడిపోయిన శాలిని షాక్తో కళ్ళను రాజ్ మీద నిలిపింది. తన ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ, నిజాలు చెప్తే అందరూ ఫ్రీజ్ అయిపోతున్నారు, అబద్ధాలకి కనెక్ట్ అయినంత బాగా నిజాలకి కనెక్ట్ అవ్వడం కష్టమే అని ఫిక్స్ అయిన రాజ్ శాలిని ఫేస్ మీద చిటికె వేసి తనని ఈ లోకంలోకి తెచ్చి వాట్ అంటూ ఇరిటేటెడ్ ఫేస్తో షార్ప్గా అడిగితే, ఏంటి జోక్ చేస్తున్నావా అని సీరియస్ అయింది శాలిని. నువ్వేమన్నా నా మరదలు పిల్లవా జోక్స్ వేయడానికి? నీ అదృష్టం బాగుండి మా అమ్మకి ఫ్రెండ్గా దొరికి చెల్లిగా సెటిల్ అయ్యావు. పిన్నిగా చెప్పింది విని అడిగింది చెయ్యి, అంతకు మించి ఎక్స్ట్రాలు చేస్తే డాక్టర్గా ట్రీట్ చేస్తా అని బలుపు బాబు ఫుల్ యాటిట్యూడ్తో ఇచ్చిన వార్నింగ్కి శాలిని ముఖంలో రంగులు మారాయి. అవసరమారా నాకు పిలిచి మరీ దొబ్బులు పెడుతున్నావు? ఉందిగా ప్రీతి, తన హెల్ప్ తీసుకో, నీతో నా వల్ల కాదు అని ఏకంగా చేతులు జోడించింది శాలిని. అంతొద్దు అని శాలిని చేతుల్ని తోసేసిన రాజ్, ఎవరితో ఏది చేయించుకోవాలో, ఎవరిని ఎక్కడ యూజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అడ్వైజ్ ఇవ్వకుండా నీ ఏజ్కి ఇచ్చిన రెస్పెక్ట్ని యూజ్ చేసుకో అని రెస్పెక్ట్ చేయాల్సిన చోట కూడా రౌడీయిజం చలాయిస్తూ ఉంటే రాజ్ బల్పుకి కర్మరా బాబు అని తల కొట్టుకుంటున్న శాలినిని ఫాలో మీ అంటూ ముందుకు స్టెప్ తీసుకున్నాడు రాజ్. బాబు పొగరుతో తెచ్చి పెట్టుకున్న చిరాకు మొత్తం సెలెక్షన్ మీద చూపించిన శాలిని అమ్మోరు తల్లికి సెలెక్ట్ చేసినట్టు హెవీ నెక్లెస్ సెట్ సెలెక్ట్ చేసి రాజ్ ముందు పెట్టింది. వెరీ నైస్ అండ్ వెరీ స్ట్రాంగ్, నీ కూతురికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనగానే కంగుతున్న శాలిని, పిచ్చారా నీకు, నా కూతురికి ఇవేం అవసరం లేదు, రా వెళ్దాం అంటూ మండిపడింది. అయితే నీకు తీసుకో, పెళ్లి పీటల మీద నీ ఏజ్కి నీ స్ట్రక్చర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని కౌంటర్ ఇచ్చి సీరియస్గా చూస్తున్న శాలిని కోపాన్ని లెక్క చేయకుండా తను సెలెక్ట్ చేసింది బిల్కి పంపి లేచి వెళ్ళిపోయాడు రాజ్. అసలు షాపింగ్ ఎవరికో కూడా క్లారిటీ లేని శాలిని ఇక రాజ్తో ఆర్గ్యూ చేయలేక కాఫీ ఆర్డర్ చెప్పి అక్కడే సైలెంట్గా కూర్చుంటే షాప్ మొత్తం తిరిగేసి ఫైనల్గా 3 సెట్స్ తీసుకొచ్చి శాలిని ముందు పెట్టాడు రాజ్. చంద్రుని చుట్టూ విచ్చుకున్న లోటస్ ఫ్లవర్స్ కాన్సెప్ట్తో పర్షియన్ టెక్స్చర్లో డిజైన్ చేసిన హ్యాండ్ మేడ్ రౌండ్ పెండెంట్ లాంగ్ చైన్ చాలా బాగా నచ్చి అదే సెలెక్ట్ చేసింది శాలిని. అది వేసుకున్న సహస్రను ఒకసారి ఊహించిన రాజులో పర్ఫెక్ట్ అని ఫీలింగ్. దానికి పేరుగా కపుల్ రింగ్స్ తీసుకొని బిల్ క్లోజ్ చేశాడు. నిజం చెప్పు, ఎవరి కోసం అని పార్కింగ్లోకి వస్తూ మళ్ళీ అడిగింది శాలిని. తన ఎక్సైట్మెంట్కి అండ్ క్యూరియాసిటీకి ఒక్క ఐబ్రో రైస్ చేసి చూశాడు బలుపు బాబు. ఆ ఒక్క చూపుతో బాబు నుంచి ఆన్సర్ రాదని గెస్ చేసిన శాలిని, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించు, అవతలి వాళ్ళకి అది తీసుకునే అర్హత ఉందో లేదో అని అంటే, ఈ డిజైన్ ప్యూరిటీకి సింబల్ అని వాళ్ళు చెప్పారు అని చివరి మాటగా చెప్పిన శాలిని చేతిలో హెవీ నెక్లెస్ సెట్ పెట్టి, ఇది నీ వాల్యుబుల్ టైంకి నా పీస్ అనేసరికి శాలిని ఫేస్ పూర్తిగా మాడిపోయింది. ఎంత నార్మల్గా ఉండాలని ట్రై చేసినా రాజ్ బిహేవియర్తో ఇలాగే ప్రతిసారి అది బ్రేక్ చేస్తూనే ఉంటాడు. రాజ్ అని బాధ తెరులుతున్న గొంతుతో వద్దు అని చెప్పడానికి పిలుస్తూ ఉంటే, నీ కోసం కాదు, నా డార్లింగ్ కోసం, నచ్చినా నచ్చకపోయినా నా ఫీజు పే చేశాను, బిల్ కూడా అందులోనే ఉంది, నా డార్లింగ్కి నచ్చకపోతే చేంజ్ చేసేయి, ఫీజు రిటర్న్ తీసుకునే ఛాన్సే లేదు అని క్లారిటీ ఇచ్చి శాలిని మాట వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రాజ్. కనీసం ఎలా వెళ్తావు అని కూడా అడగకుండా వెళ్ళిపోతున్న రాజ్ బిహేవియర్కి
గాయపరుస్తూ అభిమానించడం నీకు మాత్రమే సాధ్యం అని భారంగా నిట్టూర్చిన శాలిని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుంది. ఫామ్ హౌస్కి వచ్చిన రాజ్ ఫస్ట్ తరణ్తో మాట్లాడి డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పి పైకి వచ్చాడు. బెడ్ మీద కాళ్ళు క్రాస్గా ఫోల్డ్ చేసుకుని కూర్చున్న సహస్ర ఓపెన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ తిరిగి ఫోల్డ్ చేస్తోంది. పాతకాలంలో పెళ్లి చూపులకి ఆడపిల్లలు కూర్చున్న విధంగా కూర్చున్న సహస్ర కొత్తగా కనిపిస్తూ ఉంటే స్ట్రేంజ్ ఫీల్తో కళ్ళతోనే స్కాన్ చేస్తూ లోపలికి వచ్చిన రాజ్ డ్రెస్సెస్ నచ్చాయా హంస అని అడిగాడు. తన వాయిస్కి తలెత్తి చూసిన సహస్ర మొహంలో రంగులు మారిపోయాయి. ఇది నా రూమ్, డోర్ కొట్టి రావచ్చు కదా అంది మినిమం మేనర్స్ మెయింటైన్ చేయడం లేదన్న ఇరిటేషన్తో. హలో మిస్ హంస, ఇది నా రూమ్ అని కళ్ళతోనే తన రూమ్ చూపిస్తూ క్లారిటీ ఇచ్చాడు రాజ్. కింద ఉన్న తనని పైకి తీసుకొచ్చినప్పుడు రాజ్ కూడా చెప్పలేదు. ఇక తను కూడా తనని ఒక్కసారి కూడా అడగలేదు ఇది ఎవరి రూమ్ అని. నీ రూమ్లోకి నన్నెందుకు తీసుకొచ్చావు అని ముందు కన్నా చిరాగ్గా ప్రశ్నిస్తున్న సహస్ర ముఖంలోని ఫీలింగ్కి జ్యువెలరీ బ్యాగ్ బెడ్ మీద విసిరేసి సహస్ర మీదకి వంగిపోయాడు రాజ్. హే, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని సహస్ర అరుస్తూనే ఉంది. అస్సలు అటువంటి రూల్సే మనకి లేవు అన్నట్టు తన మీదకి చేరిపోయిన రాజ్ కింద బిక్కు బిక్కుమంటూ బెదురు కళ్ళతో చూస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఏంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని సహస్ర హ్యాండ్స్ రెండు బెడ్కి లాక్ చేసి తన కళ్ళలోకి చూస్తూ ఘాటుగా బాబు అడిగిన ప్రశ్నకి అవును కాదు అని తల అడ్డదిడ్డంగా కదుపుతూ ప్లీజ్ లే అంది మోస్తున్న రాజ్ బరువుకి ఇబ్బంది పడుతూ. మరీ ఎక్కువ వెట్టునానా అని ప్రశ్నిస్తూ సహస్రని బెడ్కి మరి కాస్త అదిమి పెడుతూ తన మీద ప్రెషర్ పెంచాడు. అప్పుడల్లా నొక్కేస్తూ అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నాడు. చి మెంటల్ రావణ్ అని నోటి నిండా తిట్టుకుంటూ అని కష్టంగా పలికి తెరిచిన నోటితో గాలి తీసుకుంటూ ఉంటే గట్టిగా కళ్ళు బిగించి బ్రీత్కి ఇబ్బంది పడుతున్న సహస్ర కష్టానికి పాపం అనిపించి హ్యాండ్స్ మీద వెయిట్ క్యారీ చేస్తూ పాప బాడీ మీద తన బాడీ వెయిట్ తగ్గించాడు రాజ్. మోక్షం దొరికిన గుండెకి ఊపిరి వేగంగా నింపుతూ బెడ్ మీద పడుకోవచ్చుగా, ఎందుకు నా మీద పడ్డావు అని కచ్చిగా అడిగింది సహస్ర. నీ మీద పడుకుంటే వచ్చే కిక్కు బెడ్ మీద పడుకుంటే రాదే అని ఇంటెన్స్ వాయిస్తో అంటున్న రాజ్ ఫేస్ దగ్గరగా ఉండడంతో అతని హార్ట్ బ్రెత్ డైరెక్ట్గా సహస్ర లిప్స్కి తగులుతూ ఉంటే లిప్స్ లోపలికి బిగించి టెన్షన్తో కళ్ళు పెద్దవి చేసింది. రిక్వెస్ట్ చేయాలన్నా నోరు తెరవాలి, బట్ తన మీద ఉన్న బలుపు బాబు కళ్ళు తననే తినేసేలా చూస్తూ ఉంటే బెదురుగా కళ్ళతోనే మీద నుంచి దిగమని రిక్వెస్ట్ చేసింది. ఎంతోమంది ఆడపిల్లల్ని ఎన్నో యాంగిల్స్లో చూసిన రాజ్కి ఫస్ట్ టైం తనని అవాయిడ్ చేయడానికి సహస్ర చేసే ఫీట్లు కొత్తగా భలే నచ్చుతున్నాయి. తనని మరింత టార్చర్ చేయడానికి అన్నట్టు ఇంకా క్లోజ్గా వచ్చి బొగ్గ టచ్ అయ్యేలా పెట్టి కిస్ చేయి, కిందకి దిగుతా అని డిమాండ్ చేయడంతో కళ్ళు పెద్దవి చేసిన సహస్ర షాక్తో తెలియకుండానే నోరు ఓపెన్ చేసింది. షాక్లో ఉన్న తన ఫేస్ మరింత క్యూట్గా ఉంటే ఇక కంట్రోల్ చేసుకోలేని రాజ్ హెడ్ కొంచెం బెండ్ చేసి నాలుకతో సహస్ర అప్పర్ లిప్ జస్ట్ అలా టచ్ చేసి తడి చేశాడు. అంతే, నెక్స్ట్ సెకండ్ రూమ్ మొత్తం రీసౌండ్ వస్తున్న సహస్ర అడుపుకి పడి పడి నవ్వుతున్న రాజ్ బెడ్ మీద ఉంటే అతని మీద ఉంది సహస్ర. నడుము చుట్టేసి నవ్వుతున్న రాజ్ చేతిలో చేపు పిల్లలా విడిపించుకోవడానికి గిలగిల కొట్టుకుంటోంది సహస్ర. తన అరుపులు పట్టించుకోకుండా లూజ్గా ఉన్న డ్రెస్ చెదిరి కనిపిస్తూ ఉన్న క్లీవేజ్ మీద కళ్ళు నిలిపి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు అని అడిగాడు మెడ మీద కిందకి హ్యాండ్స్ చేర్చి. రాజ్ చేస్తున్న అల్లరికి ఉన్న తిక్కలో లేడు, నాకు అవసరం కూడా లేదు అని అదే తిక్కతో ఆన్సర్ ఇచ్చి వదులుతావా లేదా అంది చేతులతో బాబు హార్ట్ మీద ముష్టి యుద్ధం చేస్తూ. బ్యాడ్ లక్, ఇంత అందం ఎన్ని రోజులు ఏ సుఖాన్ని రుచి చూడలేదు అని విరక్తిగా లాంగ్ బ్రీత్తో ఫీల్ అవుతున్న రాజ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ వింతగా అనిపించి అబ్జర్వ్ చేసిన సహస్ర కళ్ళతోనే తినేస్తున్న బాబు దాహానికి చెత్త వెదవా అని తిడుతూ టక్కున రెండు చేతులతో ఓపెన్ అయిన డ్రెస్ని కవర్ చేసుకుంది. నవ్వుకుంటూ మెడపట్టి క్లోజ్గా తెచ్చుకున్న సహస్ర లిప్స్ మీద లైట్గా టచ్ చేసి వదిలి, నాకు ఓపిక చాలా ఎక్కువ, ఏ తుమ్మిదే తాకని నిన్ను నీ అందాన్ని నా సొంతం చేసుకునే వరకు వదలను, టైం వేస్ట్ చేయకుండా త్వరగా నీ మైండ్ సెట్ చేసుకో, మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అని అప్పటికే మండి చూస్తున్న సహస్రని
బెడ్ మీదకి చేర్చి కూర్చున్నాడు రాజ్. రాజ్ వదలగానే డ్రెస్ సరి చేసుకుంటూ, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని ఆడపిల్లని సొంతం చేసుకోవాలని కోరుకోవటం ఎంత పెద్ద తప్పు తెలుసా అని అడిగింది అదే మంటతో. తెలుసు, అందుకే ఇష్టపడమని చెప్తున్నా అని చాలా కూల్గా రిప్లై ఇచ్చిన రాజ్ జ్యువెలరీ బాక్స్ అందుకొని అది ఓపెన్ చేస్తూ ఉంటే కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్న రాజ్ ఎత్తిమతానికి విస్తుపోయి చూస్తూ, వీడికి అసలు అర్థమవుతుందా నేను చెప్పేది అన్న డౌట్లో స్ట్రక్ అయింది సహస్ర. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, బట్ నేను చెప్పేదే నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం లేదు. ఇష్టం లేకుండా సొంతం చేసుకోవడం తప్పు మాత్రమే కాదు, కష్టం కూడా. నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎవ్వరిని ఫోర్స్ చేయను. నువ్వు ఇష్టంగా నా సొంతమయ్యే వరకు వెయిట్ చేస్తాను అని ఓపెన్ చేసిన బాక్స్ సహస్ర ముందుంచాడు. ఎలా ఉంది అంటూ. రాజ్ని చూడటంలోనే లోకాన్ని మర్చిపోయిన సహస్రకి అతను చెప్పే మాటలు వింటూ ఉంటే పిచ్చి లేస్తోంది. ఇక ఆ పిచ్చితో వాడి మీద నుంచి కళ్ళు కూడా తిప్పడం లేదు. దీని బ్రెయిన్ ఫీజులు కొట్టేశాయి అని నవ్వుకుంటూ తానే సహస్ర మెడలో చైన్ వేసేసి హార్ట్ మీద పెండెంట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే తలదించి చూసిన సహస్ర కోపం నెక్స్ట్ లెవెల్కి చేరింది. మెంటల్ రావణ్, ఏం చేస్తున్నావు అంటూ వెంటనే రాజ్ చేతిని విసురుగా తోసేసి మెడలోని చైన్ తీయడానికి చూస్తూ ఉంటే 2 చేతులతో సహస్ర నడుము చుట్టి లాక్ చేసి తన ఒడిలోకి రాక్కున్నాడు రాజ్. తీసావంటే చంపుతా అంటూ. బ్రెయిన్ పనిచేస్తోందా నీకు అసలు? ఇలా పెళ్లి కాని ఆడపిల్ల మెడలో బంగారు గొలుసు వేయకూడదు అని పళ్ళు బిగించి కచ్చిగా ఒక్కో మాట ఒత్తి చెప్తూ ఉంటే, హో నో, వేసేసానే అని డ్రామాటిక్గా ఓవర్ రియాక్షన్ ఇచ్చాడు. మెంటల్ సచ్చినోడా, నాటకాలాడకు అని ఇక కంట్రోల్ చేసుకోలేని కోపంతో పిచ్చిగా తిడుతున్న సహస్రను చేతితో లాక్ చేసి, ఎందుకు వేయకూడదు అని షోల్డర్ మీద తల నిలిపి స్టూడెంట్లో బుద్ధిగా అడిగాడు రాజ్. తనని అంత టార్చర్ చేస్తూ కూల్గా ఎంజాయ్ చేస్తున్న రాజ్ మీద చెప్పలేనంత కోపం వస్తూ ఉంటే నోటికి అడ్డుగా పెట్టిన అరచేతిని గట్టిగా కొరికింది. అంటూ నొప్పికి చేతిని వెనక్కి తీసుకోగానే, నాటకాలు ఆడుతున్నావా అంటూ అరవడం స్టార్ట్ చేసింది సహస్ర. పాప పీకుతున్న క్లాస్కి బ్రెయిన్ హీట్ ఎక్కిన రాజ్ షు షు అంటూ మళ్ళీ సహస్ర నోరు లాక్ చేసి డైరెక్ట్గా మెటల్ డిటెక్టర్ని నీ మెడలో వేయటం బాగోదు అని ఇలా గోల్డ్ చైన్ వేశాను అని చెప్పగానే అయోమయంలో పడిన సహస్ర ఆటోమేటిక్గా కామైంది. తన నోటి మీద చేతిని తీసి, నేను హంస అని ఫిక్స్ అయ్యాను, కానీ నువ్వు హంసవి కాదే, హంస రూపంలో ఉన్న కాకివి అని ఇరిటేట్ అవుతున్న రాజ్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాగి, మెటల్ డిటెక్టర్ ఏంటి అని సూటిగా ప్రశ్నించింది సహస్ర. ఈ చైన్లో ట్రాకర్ ఫిక్స్ చేశాను అనడంతో రాజ్ షర్ట్ వదిలేసిన సహస్ర కళ్ళలో కన్నీళ్లు తెరులుతున్నాయి. తన మీదకు వచ్చి షర్ట్ పట్టుకున్న సహస్ర కోపానికి నవ్వుతున్నాడు రాజ్. ట్రాకర్తో తనని లాక్ చేశాడు అన్న ఫీలింగ్కి చైన్ పెండెంట్ని చేతిలోకి తీసుకొని, యానిమల్లా కనిపిస్తున్నానా నీకు అని జీరిపోతున్న గొంతుతో బాధగా అడిగింది సహస్ర. ఆపరేషన్కి కంగుతున్న రాజ్ నెక్స్ట్ సెకండ్ సహస్ర బుగ్గ నొక్కి పెట్టి తల పైకి లేపి చూస్తే కళ్ళ నిండా నీళ్లతో ఉంది తను. ఎవరైనా చనిపోతున్నారు అని తెలిసినప్పుడు ఆపడానికి ట్రై చేస్తారు, బట్ నువ్వు చచ్చిపోతున్న మనిషిని కూడా నీ అవసరానికి వాడుకునే హార్ట్లెస్ పర్సన్వి. నన్ను ఒక జంతువులా వీటితో బంధించగలను అనుకుంటున్నావా అని ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో కటువుగా అడుగుతున్న సహస్ర ప్రశ్నకి ఫోర్స్గా తనని మీదకి లాక్కొని నడుము చుట్టేసి లిప్స్ లాక్ చేశాడు రాజ్. ఆ విధమైన రియాక్షన్ రాజు నుంచి అస్సలు ఊహించలేదు సహస్ర. మార్నింగ్లా జస్ట్ ఎంగిల్ చేయడం కాదు, డీప్ అండ్ హార్డ్ కిస్తో సహస్రను బెడ్ మీదకి చేర్చి తన మీద వెయిట్ వేయకుండా ఇద్దరి మధ్యలోకి గాలి కూడా చేరలేనంత గట్టిగా తనని కౌగిలించుకొని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత డీప్గా ముద్దు పెడుతున్నాడు. కొట్టేస్తూ ఉంది సహస్ర, విడిపించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తూ. చూడడానికి మలయాళ హీరోలా 6 పలకల దేహంతో స్లిమ్గా సెక్సీగా ఉండడమే కాదు, డైనోసార్లా బిగించిన రాజ్ పట్టులో నుంచి ఇంచు కూడా కదలలేకపోతోంది సహస్ర. అని మూలుగుతూ రాజ్ షోల్డర్స్ మీద గట్టిగా చరుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న సహస్ర ప్రయత్నం, అందులో తన కోపం పోరాటం తెలుస్తూ ఉన్న రాజ్ అస్సలు తగ్గటం లేదు. పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి గాలి తీసుకునే గ్యాప్ కూడా లేకుండా
హార్డ్గా కిస్ చేస్తూ నాలుకతో సహస్ర నాలుకని చుట్టేసి ఇంకా ఇంకా లోతుగా పోతున్న రాజ్ ముద్దులో నిమిషాలు గడుస్తూ ఉన్న కొద్దీ సహస్రకి శక్తి సన్నగిల్లుతూ ఉంటే ఊపిరందక గుండె ఆగిపోతుందేమోనన్న స్టేజ్కి వచ్చేసింది తన పరిస్థితి. కన్నీళ్లు ధారలుగా చెంపల్ని తడుపుతూ ఉన్న ఆ వెచ్చని స్పర్శ రాజ్కి కూడా తెలుస్తూ ఉంది. అయినా సరే వదల్లేదు రాజ్. జంతువులా కనిపిస్తున్నానా అని అడిగిన సహస్ర ప్రశ్నకు తన సైడ్ నుంచి ముద్దుతో ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. విడిపించుకోవడానికి కొట్టి కొట్టి విసిగిపోయిన సహస్ర రాజ్ మూర్ఖత్వం ముందు, అతని కంఠబలం ముందు అలసిపోయింది. ఎంతకి వదలని రాజ్ ఆన్సర్ ఎంగిలి ముద్దుతో స్పష్టంగా తెలుస్తూ ఉంటే అంగీకరించలేని అభిమానం ముందు ఈ క్షణమే ప్రాణం పోతే బావుండు అని శరీరాన్ని అతనికి వదిలేసి ఊపిరి తీసుకోవడం ఆపేసింది. ఎప్పుడైతే సహస్ర ఫైట్ చేయడం ఆపేసిందో నెక్స్ట్ సెకండ్ కిస్ బ్రేక్ చేసిన రాజ్ బెడ్ మీదకి చేరి సహస్రని తన మీదకి లాక్కొని గట్టిగా షోల్డర్ చుట్టి తనకి అదుముకుంటూ వెన్ను చరుస్తూ ఉంటే గట్టిగా నోటితో ముక్కుతో గాలి తీసుకుంటోంది సహస్ర. అలా 2 నిమిషాలు పట్టింది సహస్ర మళ్ళీ నార్మల్గా బ్రీత్ చేయడానికి. ప్రాణం పోయేంతలా హింసించి మళ్ళీ ప్రాణం పోకుండా నిలిపి తనని వేధిస్తున్న రాజ్ని, ఇంకా ఊపిరి కోసం ఆరాటంగా కొట్టుకుంటున్న గుండెని కట్టడి చేస్తే కోపంగా చూస్తోంది సహస్ర. సుతిమెత్తని గులాబీ రేకుల్లా ఉండవలసిన సహస్ర పెదవులు తన ముద్దు ఎఫెక్ట్తో ఉబ్బి దొండపండులా ఎర్రగా ఊరిస్తూ ఉంటే వాటిని కనురెప్ప వేయకుండా సీరియస్గా తినేసేలా చూస్తూ సహస్ర ముందే బెడ్ మీద కూర్చున్నాడు రాజ్ కూడా. ఆ ఒక్క ముద్దుతోనే తన ఫీలింగ్ మొత్తం సహస్రకు అర్థమయ్యేలా మ్యాక్సిమం కన్వే చేశాడు రాజ్. అది రాజ్ ఇష్టం, అతని కోరిక, సహస్ర మీద ఉన్న అతని ఒపీనియన్. అయితే సహస్ర ఒప్పుకోవాలని లేదు. ఇప్పటిదాకా చేసింది చాలదన్నట్టు ఇంకా అవే ఆకలి చూపులు అని రాజ్ కళ్ళలోని కోరికకి చెత్త వెదవా అని కడుపు నిండా బండబూతులు తిడుతూ మండిపోతున్న సహస్ర ఇక ఉండబట్టలేక, అసలు మనిషివేనా నువ్వు? ఏంటా చూపులు? నీ ఇష్టానికి నన్ను బలవంతంగా బెదిరించి తీసుకొచ్చి బంధించావు. నీ ఇష్టానికి నీకు నచ్చిన చెత్త అగ్రిమెంట్స్ చేయించావు. అది చాలదన్నట్టు మీ ఇష్టానికి నన్ను టార్చర్ చేస్తున్నావు. ఇంకా ఇప్పుడు ఈ ట్రాకర్ మనిషిలా కనిపించడం లేదా నీ కంటికి? జంతువుల్ని ట్రీట్ చేసినట్టు ఇలా ట్రాకర్స్ నా మెడలో సెట్ చేస్తే కోపం రాదా అని ఆన్సర్ తెలిసి కూడా ఒప్పుకోలేని అభిమానంతో పళ్ళు బిగించి ప్రశ్నిస్తే, ఇంత కష్టపడి ముద్దు పెట్టాను, ఆ మాత్రం క్లారిటీ రాలేదా అని వేళ్లతో పెదవులు తడుముకుంటూ ఎదురు ప్రశ్నించాడు రాజ్. బలుపు బాబుకున్న కపుల్ రింగ్స్తో పాపను వెడ్లాక్ చేసేస్తాడు అనుకుంటే మెటల్ ట్రాకర్తో కనెక్ట్ చేస్తున్నాడేంటి? మరి సహస్ర పాప దానికి లాక్ అవుతుందా, లేక హంసల ఫ్రీ బోర్డులో ఎగిరిపోవాలన్నా తన థాట్లోనే లాక్ అవుతుందా? హాస్పిటల్లో బెడ్ ఎక్కినా మన క్యూటీ పాప సిచ్యువేషన్ ఏంటి? ఆన్లైన్ మ్యాచ్ ఆఫ్లైన్లోకి పోయినట్టేనా? మన క్యూటీ హార్ట్ లూటీ అయిన కేస్ వకీల్ సాబ్ టేకప్ చేస్తాడా? లూటీ చేసింది తనని తెలిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మరి చూడాలంటే ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.